నమస్తే, నేను అంకిత. ఆంధ్రప్రదేశ్ 20 ఏళ్ళు వెనుకబడిందని సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు. అయితే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ అని తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజం ఏంటి అన్న విషయం డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ 20 ఇయర్స్ వెనకబడింది అని చెప్తున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం జగన్ చేసిన డ్యామేజ్ అని చెప్తున్నారు. అంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ డ్యామేజ్ అయింది, అయితే 20 సంవత్సరాలు వెనుకకి ఎందుకు పడింది? సో ఒకటేంటంటే ఒక కుటుంబం ఉందనుకోండి, సపోజ్ మామూలు కుటుంబం అని తీసుకోండి. కుటుంబంలో తండ్రి కనుక సక్రమంగా లేకపోతే ఖచ్చితంగా వెనకబడతాం కదా. ఆ జనరేషన్ని ఆల్మోస్ట్ ఆ జనరేషన్కి వెనకబడిపోతుంది. మళ్ళీ పిల్లలు ఎక్కువ వచ్చి తర్వాత వాళ్ళు కనుక సమర్థవంతంగా చేసి వాళ్ళు కనుక లక్ష్యాలను చేరుకోగలిగితే అప్పుడు మళ్ళా పికప్ అవుతారు. కానీ ఈలోపు వాళ్ళ తండ్రి జనరేషన్ అయితే పోతుంది కదా. సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఒపీనియన్ ఉంది. దానికి సంబంధించినటువంటి డేటా కూడా ఉంది, దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. ఏ విధంగా నష్టపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని అంటే, ఫస్ట్ ఏదైనా సరే అభివృద్ధి జరగాలంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో గ్లోబలైజేషన్ పీరియడ్లో ఒక గుడ్ విల్ అనేది ఉండాలి. రాష్ట్రం మీద ఉండాలి, రాష్ట్ర పాలకుల మీద ఉండాలి, రాష్ట్ర పాలకులకు అధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఉండాలి. ఆ గుడ్ విల్తో పాటు అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఉండాలి. ఇండస్ట్రియలిస్టులని లేదంటే పెట్టుబడిదారులని అట్రాక్ట్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఉండాలి. ఇక్కడ 2019 నుంచి మనం 2024 ఎన్నికల ముందు వరకు తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే ప్రజావేదికను కూల్చివేశారు. ప్రజా ధనంతో నిర్మించినటువంటి ప్రజావేదిక అది సుమారుగా 9 కోట్ల రూపాయలు ఆ నిర్మాణం జరిగింది. దాన్ని నిలువున కూల్చేశారు, డ్యామేజ్ చేసేసారు. అంటే 9 కోట్లు మరి ఎవరు నష్టపోయినట్టు? జగన్మోహన్ రెడ్డి నష్టపోయినట్ట, చంద్రబాబు నాయుడు నష్టపోయినట్ట? కాదు, వాళ్ళిద్దరు నష్టపోలా. ప్రజల సొమ్ముని 9 కోట్ల రూపాయలని నిలువున కూల్చేశాడు ఆయన. సో ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి విధ్వంసం 2024 ఎన్నికల వరకు జరిగింది. ఏ స్థాయిలో జరిగింది అనే దాని మీద చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో అనేక శ్వేతపత్రాల రూపంలో చెప్తూ ఉన్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యవహారాలు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చిల్లర వేషాలు, ఆ పదాన్ని నేను ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉండి కూడా అంత దారుణమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి అని అంటే హెలికాప్టర్లని ఉపయోగించాడు ఆయన. చాలా తక్కువ డిస్టెన్స్కి వెళ్ళటానికి, అంటే ఒక 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లను ఉపయోగించాడు. అలాగే ఆయన టూర్లు మొత్తానికి హెలికాప్టర్లను ఉపయోగించాడు. హెలికాప్టర్లను ఉపయోగించేటప్పుడు ఎవరైనా సరే ఆకాశ మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు కింద ట్రాఫిక్ ఆపుతారా? ఎవరు ఆపరు. కింద ట్రాఫిక్ ఏ సంబంధం పైన పోయే హెలికాప్టర్కి? పైన హెలికాప్టర్లో జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నప్పుడు కింద ట్రాఫిక్ ఆపేటువంటి దారుణమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చని చెట్లను రోడ్డు పక్క అన్నీ నరికేసేసారు. పరదాలు కట్టాడు, పరదాలు కట్టి ఆయన వెళ్ళేవాళ్ళు. మరి ఎందుకు పరదాలు కట్టేవాళ్ళు, పచ్చని చెట్లు ఎందుకు నరికేసేవాళ్ళు? ఒక చెట్టు పెరగాలనంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? మినిమం 10 years పడుతుంది కదా. కొన్ని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఉండేటువంటి చెట్లు కూడా ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి టూర్ అనగానే మొత్తం నరికేసేవాళ్ళు. ఆయన ప్రయాణిస్తున్నటువంటి రూట్లో ఎక్కడ ఒక చెట్టు కూడా కనపడకుండా చేసేవాళ్ళు. ఆ ప్లేస్లో ఈ పరదాలు కట్టి ఆ పరదాల నడుమ జగన్మోహన్ రెడ్డి వెళ్ళేవాళ్ళు. ఇంకా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ స్కూల్స్ బంద్, కాలేజీలు బంద్, ప్రభుత్వ ఆఫీసులు బంద్. ఇలాంటి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి అందించాడు. దాంతోపాటు 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసుకున్నాడు రాష్ట్ర అభివృద్ధి కోసం. ఎలా? రాయలసీమలో హార్డ్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, హార్డ్వేర్ హబ్ రాయలసీమ,
వైజాగ్ వచ్చేసి ఐటీకి సంబంధించిన హబ్బు, తిరుపతి వచ్చేసి స్పిరిచువల్ హబ్బు, రాజధానికి సంబంధించి ఇక్కడ ఫైనాన్షియల్ హబ్బు విజయవాడ, ఇలా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకొని డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ని ప్రారంభించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేయటం కానీ, దానికి ఒక గుడ్ విల్ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు చేశారు. దేశ విదేశాల నుంచి అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి రాజధానిలో ముందుకు వచ్చారు. దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఒప్పందాలు చేసుకున్నాడు ఆయన. విలువైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారు, కంపెనీలతోటి ఎంఓఏలు చేసుకున్నారు. వాటిలో కొన్ని మెటీరియలైజ్ అయినాయి. ఇప్పుడు కియా లాంటి కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి పెట్టుబడిదారులని, వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని, వచ్చినటువంటి కంపెనీలని పంపించేటువంటి కార్యక్రమం చేశారు. ఎందుకు పంపిస్తారు ఆయన అని క్వశ్చన్ వేసుకోవచ్చు. ఆయన పంపించాల్సిన అవసరం లేదు. ఆ మేనేజ్మెంట్కి సంబంధించి వాళ్ళ దగ్గర కమిషన్లు అడగటం, లేదంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఇవ్వకపోవటం, లేదంటే వాళ్ళని ఏదో ఆఫర్స్ కోరటం, ఆ ఆఫర్స్ ఇవ్వకపోవటం, దీని కారణంగా వాళ్ళని నానా రకాల ఇబ్బందులు పెడితే వాళ్ళు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అమర్ రాజా బ్యాటరీస్కి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా నోటీసులు ఇప్పించి నానా రకాలుగా ఇబ్బందులు పెడితే ఆ కంపెనీ తెలంగాణలో పెట్టింది వచ్చి. సో ఇలా అక్కడ పారిశ్రామికీకరణ జరగకుండా, పెట్టుబడిదారులు రాకుండా జగన్మోహన్ చేయడంతో పాటు ఆయన పరిపాలనలో ఏ విధమైనటువంటి చిల్లర వేషాలు వేశారనేది నేను ఇందాక చెప్పాను. 7-8 కిలోమీటర్లకు హెలికాప్టర్ వాడటం, చెట్లు కొట్టేయటం, ఇవన్నీ చేశారు. దాంతో బ్రాండ్ వాల్యూ పడిపోయింది. పెద్దవాళ్ళు ఏం చెప్తుంటారంటే, డబ్బు లేకపోయినా పర్లే, కానీ పరపతి ఉండాలంటారు. పరపతి ఉంటే డబ్బు వస్తుంది, పరపతి పోతే డబ్బు రాదు. ఆంధ్రప్రదేశ్ నష్టాలతోటే ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్తో ఏర్పడింది. కానీ దానికి బ్రాండ్ని క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. ఆయన క్రియేట్ చేసినటువంటి బ్రాండ్ ఏదైతే ఉందో దాని వాల్యూ అన్లిమిటెడ్. రాజధానికి సంబంధించిన నిర్మాణాలు ప్రారంభించి అవి కనుక పూర్తయినట్టయితే దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల కోట్ల సంపద క్రియేట్ అయ్యి ఉండేది ఈ పాటికి రాజధానిలో. కానీ దాన్ని శ్మశానం చేసి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. సో కాబట్టి ఒక జనరేషన్ గ్యాప్, అంటే 20 సంవత్సరాలు దాదాపు వెనక్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? 20 సంవత్సరాలు వెనకబడింది అంటే ఏ విధంగా అనొచ్చు? సింపుల్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక, ఇప్పుడు 2019 నుంచి 2024 ఎన్నికల వరకు తెలంగాణ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏ విధంగా కుంచుకుపోయింది. అభివృద్ధి లేకపోగా నెగిటివ్లోకి వెళ్ళిపోయింది అక్కడ. సో మనం ఇప్పుడు సపోజు ఒక 2 స్టూడెంట్స్ ఉంటారు. ఈ 2 స్టూడెంట్స్లో ఒక అతను ఫెయిల్ అవుతాడు, ఇంకొక అతను పాస్ అవుతాడు. ఆ పాస్ అయిన అతను వెళ్ళిపోతాడు కదా. ఇతను మళ్ళీ పాస్ అయ్యేది ఎప్పటికి? 5 సంవత్సరాలు వరుసగా ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు ఇతనితోటి చదువుకున్న అతను ఈ 5 సంవత్సరాలు 5 క్లాసులు ఎక్కువ ఉంటాడుగా. ఇతను ఫెయిల్ అయిన అతను అందుకోగలడా? అవకాశమే లేదు కదా. సో అదేవిధంగా ఇప్పుడున్నటువంటి గ్లోబలైజేషన్లో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పోటీ పడుతున్నాయి. పక్కన తమిళనాడు రాష్ట్రం, కర్ణాటక, తెలంగాణ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఏ విధంగా కాంపిటీషను, ఏదైనా ఒక పెట్టుబడిదారుడు వస్తే ఏ విధంగా వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినందువల్ల ఒక 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకబడిపోయింది. 20 years వెనకబడిపోయింది. అదే 2019లో కనుక చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చినట్టయితే రాజధాని నిర్మాణం జరిగిపోయింది. అది రాజధాని నిర్మాణం జరిగినట్టయితే కనుక అక్కడ నీకు సంపద పెరిగి ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ అప్పట్లో ఎకరం పొలం వచ్చేసి దాదాపుగా 20 లక్షలు 30 లక్షలు పడిపోయింది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే ఇప్పుడు మరి 6 కోట్లు 7 కోట్లు ఎందుకు బలుగుతుంది? మరి అది సంపద పెరగడమే కదా. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 10 కోట్లకు అమ్మినటువంటి భూమి జగన్మోహన్ రెడ్డి రాగానే 10 కోట్లకి కాస్త 10 లక్షలు 20 లక్షలకి ఎందుకు పడిపోయింది? కోట్ల నుంచి లక్షలకి ఎందుకు పడిపోయింది? అంటే అది డౌన్ కావటమే కదా. అంటే 20 సంవత్సరాలు వెనకబడినట్టేగా. 2 generations వెనకబడిపోయింది రాష్ట్రం. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి చేతకానితనం, జగన్మోహన్ రెడ్డి యొక్క చేతకాని అవగాహన లేని పరిపాలన అనేది ఆర్థికవేత్తలు కూడా చెప్తున్నారు, నేను చెప్పడం కాదు.
ఇప్పుడు ఆర్థికవేత్తలు అంటే ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక అంచనా వేస్తూ ఉంటారు. వాళ్ళు చేసినటువంటి సర్వేలో, ఆర్థిక సర్వేలో అమరావతి రాజధాని కనుక ఉన్నట్టయితే కనుక 2029 నాటికి 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను కలిగి ఉండేది అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు 2029కి ఒకవేళ అమరావతి నిర్మాణం డిస్టర్బ్ కాకుండా యాస్టిస్గా కనుక ఉన్నట్టయితే 25 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక అసెట్ ఏర్పడి ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు. మరి అది చిన్నది కాదు కదా. అలా జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టపోయింది. ఆయన వల్ల నష్టం జరిగిన దాన్ని అంచనా కూడా వేయలేనటువంటి విధ్వంసం జరిగింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో అనేది ఆర్థికవేత్తలు కానీ, లేదంటే ఈ నిర్మాణ రంగంలో వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ అంచనా వేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి 5 years పీరియడ్లో జరిగినటువంటి విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో అంచనా వేయటం అమర్ సింగ్ లాంటి ఆర్థికవేత్తలకు కూడా అంతుబట్టనటువంటి విధంగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి 20 ఏళ్ళు వెనక్కిపోయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదిక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చూపిస్తున్నారు. అవి కనుక చూస్తే 20 ఏళ్ళు వెనకబడ్డామా, అసలు 30 ఏళ్ళు వెనకబడ్డామా అనేది అర్థమవుతుంది. అసలు అంతుపట్టడంలా ఒకవైపు ఏమో తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్ళిపోతుంది. ఇప్పుడు అది ఎప్పుడైతే ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ కూడా చెప్పారు కదా, అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి చెందింది, తెలంగాణ ముందుకెళ్ళింది అని చెప్పి చెప్పాడు కదా. ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరా అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు తెలంగాణలో ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 100 ఎకరాలు వస్తుందని చెప్పి చెప్పాడు ఆయన. అంటే 20 సంవత్సరాలు వెనక్కి పడిపోయినట్టే కదా కేసీఆర్ భాషలో చెప్పాలన్నా కానీ. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పుడు సరే జరిగిన నష్టం జరిగింది, చంద్రబాబు నాయుడు వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఆ పొలిటీషియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ కూడా ఒక అడ్డంకిగా, ఒక అడ్డీలుగా మారిపోయాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. మరి దాన్ని తొలగించుకొని ఆయన్ని అధిగమించి జగన్మోహన్ రెడ్డి అరాచకాలని లేదా జగన్మోహన్ రెడ్డి వ్యవహారాలను అధిగమించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరి ఎలా ముందుకు తీసుకెళ్తారనేది చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.